హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనీకి సంబంధించిన 9 సీక్రెట్స్ ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. కొంతమంది ఏ ప్రాజెక్ట్ పట్టుకున్నా సరే ఖచ్చితంగా అందులో సక్సెస్ అవుతారు, డెవలప్ అవుతూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, అంటే టైం చాలా ఉంటుంది వాళ్ళ దగ్గర, ఓకే, మనీ గురించి ఎలాంటి టెన్షన్స్ ఉండవు. ఇంకొంతమంది ఉంటారు, జనాలు అందరూ వీకెండ్కి వచ్చేవరకు ఆ పని చేసుకోవాలి, ఈ పని చేసుకోవాలని అప్పటిదాకా కలిసిపోయి ఉంటారు. వీళ్ళు ప్రతి వీకెండ్ని కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. మనీ టెన్షన్స్ ఉండవు, ఫ్యామిలీ టెన్షన్స్ ఉండవు. వీళ్ళకి టైం ఫ్రీడమ్ ఎలా ఉంటుంది, అలాగే మనీ ఫ్రీడమ్ ఎలా ఉంటుంది. సో ఏజ్ ఉన్నప్పుడే ఇంత టైం ఎక్కడ దొరుకుతుంది వాళ్ళకి, ఇంత మనీ ఎలా సంపాదించగలుగుతున్నారు. సో మనీకి సంబంధించిన 9 సీక్రెట్స్ ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మనకి స్పాన్సర్ చేస్తున్నవారు పేటిఎం మనీ యాప్. ఈ యాప్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది డీమ్యాట్ అకౌంట్ అనమాట. దీన్ని వాడడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇందులో మనం లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ పేటిఎం మనీ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే 0 KYC ఛార్జెస్. మనం 50 రూపీస్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో చాలా మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. సీక్రెట్ నెంబర్ 1, క్రియేట్ యువర్ ఓన్ లక్. ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు కొంతమందికి లక్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏం పట్టుకున్నా అది బంగారమే అవుతుంది. ఏ ప్రాజెక్ట్ చేసినా బంగారం అవుతుంది. వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా బంగారమే అవుతుంది. మనలో చాలా మంది ఇదే అనుకుంటాం, ఓకే, వీళ్ళు లక్కీ ఫెలో. సో వీడు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో సక్సెస్ అయ్యాడు, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చాలా డెవలప్ అయ్యాడు. వీళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బాగుండేది కదా, ఇప్పుడు చాలా బాగుంది. ఓకే, సో అక్కడ ల్యాండ్ కొన్నారు, ఇక్కడ ల్యాండ్ కొన్నారు, బాగా సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఏం చేసినా సక్సెస్ అవుద్ది అని చాలా మంది అనుకుంటారు. ఓకే, మనందరి ఆలోచనలు కూడా అంతే ఉంటాయి. కానీ లక్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఎలా? ఇప్పుడు థామస్ ఎడిసన్ ఉన్నారు, తను బల్బు కనిపెట్టారు. సో ఈ థామస్ ఎడిసన్ బల్బ్ అనేది రాత్రి ఒకటేసారి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే వర్కౌట్ అవ్వాల. దాదాపుగా మనకు తెలిసిన హిస్టరీ ప్రకారం 1000 టైమ్స్ తను ట్రై చేసుకుంటూ వచ్చారు. అంటే ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు ఆ చేసిన ప్రతిసారి ఒక ఎక్స్పెరిమెంట్ నోట్ రాసుకుంటూ ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూస్తూ 1000 టైమ్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ లక్ వచ్చింది. సో ఎన్నో సంవత్సరాలు ల్యాబ్లో ఇబ్బంది పెడితే ఆ బల్బ్ వచ్చింది. సో ఆ రిజల్ట్ తర్వాత ప్రపంచం ఎలా మారిపోయిందో మనందరికీ తెలుసు. మనం చూస్తున్నట్టు వీళ్ళు లక్కీ ఫెలో, వాళ్ళు లక్కీ ఫెలో అనుకుంటున్నాం కదా. లక్ అనేది మనం ఈజీగా అనుకుంటే రాదు, ఓకే, కష్టపడితే వస్తుంది. ఓకే, స్టెప్ బై స్టెప్ ఆ ప్రాబ్లం నుంచి మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. ఆ ఫెయిల్ నుంచి ఇంకొకటి నేర్చుకుంటూ దాంట్లో ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటాం. ఆ మిస్టేక్ మళ్ళీ జరగకుండా చేస్తాం. ఓకే, ఎప్పుడైతే ఒక రిస్క్ తీసుకోవడానికి, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని, ఓకే, మంచి నాలెడ్జ్ తీసుకొని మనం ముందుకెళ్తూ ఉంటామో అప్పుడు ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వగలుగుతాం. ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వాలని చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఓకే, ఏ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్లో ఎంటర్ అయ్యి ఉంటారు, బట్ దాంట్లో ఇన్కమ్ కనబడట్లేదు. ఇన్కమ్ కనబడాలంటే మీ లక్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఎలా? మీరు ఇంకొద్ది ఎక్స్పెరిమెంట్ చేస్తూ, ఇంకొన్ని ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ తోటి, కొన్ని ఫైనాన్షియల్ రిస్కులు తీసుకుంటూ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, లేదా ఏ ఫీల్డ్లో నా టైం పెట్టాలి, ఏ ఫీల్డ్లో అయితే నాకు ఫ్యూచర్ ఉంటుంది, నేను ఏ స్టార్టప్ స్టార్ట్ చేయాలి, ఈ స్టార్టప్కున్న పాసిబిలిటీస్ ఏంటి, ఈ స్టార్టప్ భవిష్యత్తులో ఎంత గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే, ఎంత మార్కెట్ ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కొంచెం క్యాలిక్యులేషన్ చేసుకొని కొంచెం రిస్క్ తీసుకుంటేనే ఫైనాన్షియల్గా ఇన్కమ్ చూడగలుగుతాం. ఇప్పుడు మీరు ఏదైతే లక్కీ ఫెలో అంటున్నారు చూడండి, ఈ లక్కీ ఫెలో వెనకాల చాలా కష్టాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడి ఉంటారు. ఈ స్టేజ్లో నిలబడడానికి చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు. వాళ్ళని ఇప్పుడు మనం లక్కీ అంటున్నాం. సో కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఆ సక్సెస్ వెనకాల పడ్డ కష్టం మనకు తెలియదు కాబట్టి వీళ్ళు లక్కీ ఫెలోస్ అంటాం. ఓకే, 99% సక్సెస్ లీడర్స్ అందరూ కూడా ఒకప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళే. ఆ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుంటూ సక్సెస్ అయిన వాళ్ళే. సో సీక్రెట్ నెంబర్ 1 ఏంటి? క్రియేట్ యువర్ ఓన్ లక్. సెకండ్ సీక్రెట్ వచ్చేసి డోంట్ లివ్ బిలో యువర్ మీన్స్. సో ఇక్కడ చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు ఏంటంటే, మీరు ఖర్చులు తగ్గించుకోవాలి, ఓకే, మనీ ఎక్కువ సేవ్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఇది నాకు చాలామంది కామెంట్ చేసింది ఏంటంటే, సార్ అన్ని ఖర్చులు తగ్గించుకుంటూ ఉంటే లైఫ్లో మన ఎంగేజ్, టైము ప్లస్ ఎనర్జీ, ఓకే, ఇవి 2 ఉండేదే ఎంగేజ్లో. ఈ ఎంగేజ్లో కనుక నాకు అవసరమైన ఫుడ్ తినలేకపోతే, నాకు అవసరమైన ఒక చిన్న కారు కొనుక్కోలేకపోతే, నాకు అవసరమైన ఒక మంచి ఇల్లు కొనుక్కోలేకపోతే,
ఓకే, ఇవన్నీ దాచిపెట్టిన తర్వాత ఎప్పటికో డబ్బు వస్తుంది, అప్పుడు తిందామంటే షుగరు బీపీ వచ్చి ఉంటుంది, ఏదైనా ప్లేస్ విజిట్ చేద్దామంటే కాళ్ళు చేతులు సహకరించకపోవచ్చు, బాడీ సహకరించకపోవచ్చు. సో లైఫ్ అంతా కష్టపడి సేవ్ చేసి తర్వాత అవి ఎంజాయ్ చేసే టైం లేనప్పుడు ఈ ఇన్కమ్ ఎందుకు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. నిజమే అది. సో రాబర్ట్ కియోసాకి కూడా అదే చెప్తారు. రాబర్ట్ కియోసాకి ఏం చెప్తారంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో మినిమం మీ చిన్న చిన్న కోరికలను చంపకూడదు, మరీ పిసినారిలాగా చేయకూడదు, మీ తిండికి బట్టకి వీటికి అవసరమైన కాడ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వద్దు, మీ ఎంజాయ్మెంట్స్కి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వద్దు. ఓకే, సో ప్రతిదీ కూడా మన లైఫ్ ఎనర్జీ ఉన్నప్పుడే లైఫ్ని ఎంజాయ్ చేయగలగాలి. కానీ ఈ ఎనర్జీ ప్లస్ టైం ఉన్నప్పుడే మీరు సంపాదించే వయసు ఎంత ఉంటుంది, 20 ఇయర్స్కో 22 ఇయర్స్కో అయిపోతే మీరు 55 ఇయర్స్ వరకు కష్టపడగలుగుతారు. అంటే 35 ఇయర్స్, మహా అంటే 37 ఇయర్స్ కష్టపడతారు. సో ఇందులో పీక్ రేంజ్లో ఉండే ఏజ్ ఏంటి అంటే ఒక 20 ఇయర్సే మీరు గట్టిగా కష్టపడగలిగారు. ఈ టైంలో ఎంజాయ్మెంట్ ఒకటే కాకుండా మీ ఎంజాయ్మెంట్కి అవసరమైన అమౌంట్ని కూడా ఎన్ని రకాలుగా సంపాదించాలని చెప్పి చూడాలి అంటారు ఆయన. అంటే వయసులో ఉన్నప్పుడే వచ్చిన ఇన్కమ్ మొత్తం ఖర్చు పెట్టడం ఓకే, మీ అవసరాలు పోను ఇంకెక్కువ సంపాదించేటట్టు ఆ సంపాదనని సేవ్ చేసుకున్నట్టు ప్లాన్ చేయాలి అంటారు. అంటే ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వద్దు, డిఫరెంట్ ఇన్కమ్స్ చూసుకోవాలి. సో మనకి ఇప్పుడు వస్తుంది సరిపోతుందిలే, దీన్ని ఎంజాయ్ చేద్దాంలే అని ఆ వచ్చిన దాన్ని మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ పోతే ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వరు. సో ఎవరైతే వాళ్ళ లైఫ్ని ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు వయసులో ఉన్నప్పుడే కష్టపడ్డారు, ఓకే, ఇంకొంచెం ఎక్కువ కష్టపడ్డారు, ఒక ఇన్కమ్ మీద కాకుండా ఒక 4-5 ఇన్కమ్లు వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నారు. అవి రెగ్యులర్గా వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. ఒకప్పుడు ఒక్క శాలరీ మీదనే డిపెండ్ అయిన నేను నెమ్మదిగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకున్నాను. సో ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వచ్చే ప్లాన్ చేసుకున్నాము, కన్సల్టెన్సీ నుంచి ఇన్కమ్ వచ్చే ప్లాన్ చేసుకున్నాము, డైరెక్ట్ సెల్లింగ్, డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ నుంచి ఇన్కమ్ వచ్చే ప్లాన్ చేసుకున్నాము, మ్యూచువల్ ఫండ్స్ నుంచి అట్లాగే స్టాక్స్ నుంచి కూడా ఇన్కమ్ వచ్చే ప్లాన్ చేసుకున్నాం. సో కాబట్టి ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకుండా నెమ్మదిగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ నుంచి మనం ఇన్కమ్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటే అప్పుడు మీరు మీ లైఫ్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. థర్డ్ సీక్రెట్ వచ్చేసి అండర్స్టాండ్ ద మనీ రూల్స్. చిన్నప్పటి నుండి చాలా మందిలో ఉండే ఒక అపోహ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి లెక్కలు రావు, నాకు మ్యాథ్స్ అంటే చాలా కష్టం, నేను దానికి చాలా దూరంగా ఉంటా, ఇలా చెప్పేసుకుంటూ ఉంటారు. పెద్దగా అయిన తర్వాత కూడా ఈ డబ్బుని క్యాలిక్యులేట్ చేసుకోవడంలో, వీటిని ప్లస్లు మైనస్లు చేసుకోవడంలో ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంటారు. ఎందుకు అంటే మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల మీరు అలా స్ట్రక్ అయిపోతారు. కానీ ఇలా చేస్తే ఫైనాన్షియల్గా ఎప్పటికీ సక్సెస్ అవ్వలేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, సేవింగ్ అకౌంట్లో మీరు ఒక అమౌంట్ ఉంచారు, దాని మీద ఇంట్రెస్ట్ మహా అంటే 3-4% వస్తుంది. కానీ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, మీ డబ్బే అది, మీ డబ్బును వాళ్ళు ఏరే దగ్గర ఇన్వెస్ట్ చేసి, గవర్నమెంట్ బాండ్స్ లాంటి వాటిలోనే ఇన్వెస్ట్ చేసి దాదాపుగా 7-8% రిటర్న్స్ తీసుకుంటున్నారు. మీరేమో ఆ డబ్బు అక్కడ ఉంచినందుకు 3-4% తీసుకుంటున్నారు. చూడండి. సో ఈ మనీ రూల్స్, మనం డబ్బు ఎక్కడ పెడుతున్నాము, ఎన్ని రోజుల్లో అది డబుల్ అవుతుంది, అసలు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, అలాగే ఇన్ఫ్లేషన్ 6-7% వస్తుంది, మనం పెట్టిన డబ్బు ఈ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు పెరుగుతుందా, ఆ రోజుకి ఆ రిటర్న్స్ ఇన్ఫ్లేషన్కి సమానం అవుతుందా లేదా అనేది ఆలోచించకపోతే మనం ఎన్ని రోజులు సంపాదిస్తున్నా సరే ఆ చట్రంలోనే కొట్టుమిట్లాడుతూ ఉంటాం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది సాధించలేము. సో మనీ రూల్స్ అనేది కంపల్సరీ అర్థం చేసుకోవాలి. ఓకే, మీరు ఒక ల్యాండ్ కొన్నారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పెరుగుతుంది, ఓకే, ఇప్పటిదాకా 5-10 ఇయర్స్లో అక్కడ రిటర్న్స్ ఎలా వచ్చాయి, భవిష్యత్తులో ఇంకా రావడానికి స్కోప్ ఏముంది, చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి. మీరు గోల్డ్ కొన్నారు, దాంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాదాపుగా 8-10% వెళ్తుంది. ఓకే, మీరు మ్యూచువల్ ఫండ్స్ కొన్నారు, 8% నుంచి 24% దాకా వచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఇట్స్ డిపెండ్ అపాన్ రిస్క్. ఓకే, సో ఇలా మన డబ్బులు ఎక్కడ పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి, సేఫ్టీ రిటర్న్స్ వస్తాయి, కొంచెమైనా సెక్యూరిటీ ఉంటుంది, భయంకరమైన రిస్క్ తీసుకోకుండా ఆ డబ్బును కాపాడుకోవడం కూడా రావాలి. ఇప్పుడు రిస్క్ తీసుకోమన్నాను కదా అని చెప్పి అర్థం రిస్కుల్లో డబ్బులు పెట్టకూడదు. ఎగ్జాంపుల్కి, సో ఎవరో కొత్తగా మీ స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తున్నాను, మనం బైక్ని రెంటల్కి ఇస్తాము, ఓకే, సో మీరు ₹1,00,000 కడితే మీకు నెల ఒక 3,000 ఇస్తాను, లేక 10,000 ఇస్తాను, తర్వాత ఒక 10 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మీరు ఎప్పుడంటప్పుడు మీ డబ్బులు అసలు ఇస్తాను. ఇలా మీరు కూడా ఇంకెవరైనా పరిచయం చేస్తే చాలు, ఆ డబ్బులు కూడా మీకు ఇంకా దాంట్లో కూడా ఎక్కువ కమిషన్ ఇస్తానని చెప్పేసి ఇలా చెప్పినప్పుడు ఇలాంటి స్కీములలో ఎక్కువ డబ్బులు పెట్టేస్తూ ఉంటారు. రిస్క్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటే కాకుండా మిగిలిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయో అవి జెన్యూన్గా ఉండే ఇన్వెస్ట్మెంట్స్ గురించి రిస్క్ తీసుకోవాలి. సో ఎవరైతే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండగలుగుతున్నారు, వాళ్ళకి టైం బాగుంటుంది, సో ఫారెన్ ట్రిప్కి వెళ్తున్నారు, టైం బాగుంటుంది, వాళ్ళకి ఫ్యామిలీతో ఎక్కువసేపు ఉంటున్నారు అంటే
వాళ్ళందరూ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని ఆ అమౌంట్ డబుల్ చేసుకున్న తర్వాత లైఫ్ని ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే ప్రాసెస్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఫోర్త్ వన్ వచ్చేసి థింక్ బిగ్. మన ఆలోచనలు చాలా పెద్దగా ఉండాలి. ఎవరైనా లైఫ్లో బాగా ఆలోచించేది ఏంటి? సో డబ్బు బాగా సంపాదించాలి అంటే నేను పెద్ద ధనవంతుని అవ్వాలి. రెండోది లైఫ్లో బాగా సక్సెస్ అవ్వాలి అంటే ఏదైనా ఒక ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలి, నాకు డబ్బు కూడా రావాలి. ఈ రెండు ఆలోచనలే ఉంటాయి, అవునా? 99%. సో ఆ డబ్బుని ఏం చేయాలనేది ఎవరి ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి. ఓకే, బట్ ఈ ఆలోచనలని ఆచరించే వాళ్ళు ఎంతమంది? ఎగ్జాంపుల్ చూద్దాం. ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఉన్నాడు. ఇతని ఆలోచన ఎలా ఉంటుంది? తన డ్రీమ్ ఎలా ఉంటుంది? సో నేను మంచిగా చదువుకోవాలి, నాకు కొద్దిగా శాలరీ పెద్దగా రావాలి, ఆ శాలరీ తోటి పలానా డ్రీమ్స్ తీర్చుకోవాలి అనేది ఇతని కోరిక. ఒక పక్క ఎలన్ మస్క్ ఆలోచనలు ఎలా ఉంటాయి? సో నాకు డబ్బు రావాలి, ఈ డబ్బుతో ఎంజాయ్ చేయాలి అనే ఆలోచనలు దాటేసి అతని ఆలోచనలన్నీ నేను ఖచ్చితంగా మార్స్ మీదకి వెళ్ళాలి, మార్స్లో కొన్ని రోజులు నివసించాలి. ఓకే, సో జనాలు అక్కడ బతికేటట్టు చూడాలి, జనాలు అక్కడ జీవించగలరని ఒక కాలనీ ఏర్పాటు చేయాలి. ఇది అతని కోరిక. అదే ఈ మిడిల్ క్లాస్ పర్సన్ ఏదైతే నాకు ఇంత వస్తే చాలు, ఇక్కడ వరకు ఉంటే చాలని మిడిల్ క్లాస్ పర్సన్ ఎప్పుడైతే ఆలోచిస్తాడో అక్కడే ఉండిపోతాడు. అది ఎవరికి కూడా తెలియదు, వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళకి తప్పితే ఇంకెవరికి కూడా తెలియదు. అదే ఎలాన్ మస్క్ ప్రపంచమంతా తెలుసు. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కొంచెం పెద్దగా ఆలోచించాలి, మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేయాలి. ఒక ఇల్లు ఉంటే చాలు, ఒక కారు ఉంటే చాలు, పిల్లల్ని పలానా స్కూల్లో చదివిస్తే చాలు అన్నప్పుడు మీ మైండ్ ఏం చేస్తుంది అంటే అక్కడి వరకే మీకు రిజల్ట్ చూపిస్తుంది. నెలకు ఒక 50,000 కావాలి అంటే ఆ 50,000 వరకే మీకు దారి చూపిస్తుంది. మీరు ఎప్పుడైతే పెద్దగా ఆలోచిస్తారో, ఓకే, ఇంకా పెద్ద డ్రీమ్స్ ఎప్పుడైతే పెట్టుకుంటారో, థింకింగ్ అంత బిగ్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు 100 ఇన్కమ్ సోర్సెస్ కనపడతా ఉంటాయి మీకు. సీక్రెట్ నెంబర్ 5, వాట్ ద వరస్ట్ దట్ కెన్ హ్యాపెన్. ఎవరైతే లైఫ్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నారో, ఎవరైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధిస్తున్నారో, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి అనేది ముందే ఆలోచించుకుంటారు. మనము మిడిల్ క్లాస్ పర్సన్స్ ముందుకెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే భయం, విపరీతమైన భయం. ఇప్పుడు నేను ఈ స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తే, ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? రేపు నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను స్టాక్స్లోను, మ్యూచువల్ ఫండ్స్లోను, రాకపోతే పరిస్థితి ఏంటి? డబ్బులు పోతాయేమో. ఏదో ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు, ఈ బిజినెస్లో ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? నా డబ్బులు ఎక్కడ పోతాయో. సో డబ్బులు పోతాయి, ఈ డబ్బులు కాపాడుకోవాలి అనే ఒక్క భయంతో ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఓకే, ఈ ఇన్వెస్ట్మెంట్ చేయనప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది చూడడం. డబ్బు సంపాదిస్తూ జస్ట్ శాలరీతోటే ధనవంతులు అవ్వడం అనేది సరిగే పని కాదు. ఆ శాలరీని సేవ్ చేయాలి, దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తేనే మనం ధనవంతులు అవుతాం, అంతే కదా. సో మనం భయపడుతూ ఉంటే ధనవంతులు ఎప్పుడు అవుతాం? దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్టప్లో ఒక 5 లక్షలు 10 లక్షలు ఏదో ఇన్వెస్ట్ చేశారు. ఈ 10 లక్షలు కనుక వర్కౌట్ అయితే ఎంత వస్తుంది? ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే నేను ఎంతవరకు లాస్ అవుతాను, నా లైఫ్ ఎక్కడ ఉంటుంది? ఇది ముందే ఆలోచించుకొని ముందుకు దిగాలి. ఒకవేళ లాస్ అయితే ఎంతవరకు లాస్ అవ్వచ్చు, పూర్తిగా లాస్ అయితే మీరు కోల్పోయేది ఏంటి? అలాగే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో రూపాయి కట్టేది ఉండదు. సబ్జెక్ట్ నేర్చుకుంటారు, ఒక నెల నేర్చుకుంటారు, 2 నెలలు 3 నెలలు, ఒక 6 నెలలు ట్రై చేశారు. ఒకవేళ వర్కౌట్ అయిందా, హ్యాపీ, ఇన్కమ్ చూడగలుగుతారు. అవ్వలేదా, మీరు పోగొట్టుకుంది ఏంటి? డబ్బులు కట్టి జాయిన్ అవ్వద్దు. ఏ బిజినెస్లో కూడా ఫ్రీగా నేర్చుకునే ఛాన్స్ ఉన్నప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అయితే సక్సెస్ చూస్తాం, లేకపోతే పోయిందే ఉంది. 3 నెలలు 6 నెలల టైం, ఈ 3 నెలలు 6 నెలలు పార్ట్ టైంలోనే చేస్తున్నారు, జాబ్ మానేసి కాదు కదా. మరి ఈ పార్ట్ టైంలో ఇన్ని రోజులు మనం కుళ్ళబొడిచిందే ఉంది. సో ఇప్పుడేం పోద్ది? ఇది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్రతి దానికి భయపడుతూ కూర్చుంటే ఇంకెప్పుడు సంపాదిస్తాం, ఎప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధిస్తాం? సీక్రెట్ నెంబర్ 6, మనీ ఈజ్ ఎ గేమ్. సో నేను మనీని గేమ్ ఎందుకు అంటున్నానంటే, ప్రతి వాళ్ళకి డబ్బుతోటే పని ఉంది. మీకు నచ్చినా నచ్చకపోయినా డబ్బు లేకపోతే ఈ లైఫ్ లీడ్ చేయలేం, అందుకనే గేమ్ అంట. మీకు నచ్చినా నచ్చకపోయినా మనీ గేమ్ ఆడాల్సిందే, ఈ సంపాదనలో మీరు పడాల్సిందే. ఈ సంపాదనలో పడకపోతే తిండి వెళ్ళదు, ఫ్యామిలీ గడవదు, అంతే కదా. సో చాలామంది ఏమనుకుంటారంటే మనీ వల్లనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటారు. అందుకని మనీ సంపాదించడానికి ఒక స్థాయిలో స్ట్రక్ అయిపోతారు. ఎక్కువ డబ్బు అక్కర్లేదు అని లేనిపోయిన రీజన్స్ ఎత్తుక్కుంటూ ఉంటారు. ఎక్కువ డబ్బు వస్తే అలా తయారవుతాం, ఇలా తయారవుతాం, అది మిస్ అవుతాం, ఇది మిస్ అవుతాం అని. సో మనీ ఎక్కువ వచ్చేస్తే బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ వస్తాయి, బ్యాడ్ ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు, డిస్టర్బ్ అయిపోతారు, ఫ్యామిలీస్ అన్నీ ఆగమైపోతాయి, ఇలా అనుకుంటూ ఉంటారు. ఇండియాలో కూడా రతన్ టాటా లాంటి వాళ్ళు వచ్చిన డబ్బుని ఎంత బాగా సొసైటీకి యూజ్ చేయగలుగుతున్నారు అంటే, ఇంకా చాలామంది ఉన్నారు సొసైటీకి హెల్ప్ చేయగలిగేటోళ్ళు, ఇంకా చాలామంది ఉన్నారు. ఓకే, మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆలోచించకూడదు? సో ఈ మనీ గేమ్ అంతా ఎలా ఉంటుందంటే పాలిటిక్స్ లాగా ఉంటుంది.
ఒక పొలిటీషియన్ ఏదైనా మిస్టేక్ చేశాడంటే ఆ పొలిటీషియన్ని అందరం తిడుతూ ఉంటాం. మరి వాళ్ళంతా మిస్టేక్ చేస్తున్నప్పుడు మనమే రాజకీయాల్లోకి వెళ్ళి ఈ రాజకీయాలను అంతా కడిగేద్దామని ఎందుకు అనుకోరు? అమ్మో మనకు ఆ రాజకీయాలు వద్దంటారు. మీరు రాజకీయాల్లోకి వెళ్ళరు, చేసేవాళ్ళు తప్పులు చేస్తున్నారని చెప్పి పొద్దాగా బాధపడుతూ ఉంటారు. సేమ్ అలానే మనీ వల్ల బ్యాడ్ అంటారు, కానీ ఆ మనీని సంపాదించడానికి మాత్రం ట్రై చేయరు. బట్ ఎవరన్నా ₹1,00,00,000 ఇస్తారంటే మాత్రం నువ్వు మళ్ళీ వెనక్కి ఇవ్వక్కర్లేదు, తీసుకో అంటే తీసుకుంటాం. డబ్బు అయితే కావాలి, కానీ మళ్ళీ డబ్బు సంపాదించడం అంటే ఇష్టం ఉండదు. సో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ భూమి మీద ఉన్న రోజులు ఈ గేమ్ నుంచి పారిపోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. సీక్రెట్ నెంబర్ 7, సంక్ కాస్ట్ ఫ్యాలసీ. చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక 5 years ఒక జాబ్లో ఉన్నారు. ఈ జాబ్ చేయడం మీకు ఇంట్రెస్ట్ లేదు, ఆ వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు, కానీ టైం ఎక్కువ పెడుతున్నారు. దాదాపుగా 5 years అయిపోయింది. సో ఇంత ఇంట్రెస్ట్ లేకుండా మీరు చేస్తున్నారు కదా, దీనివల్ల రిజల్ట్ కూడా తక్కువ వస్తుంది. ఓకే, లేదా ఒక 4 years 5 years ఏదో ఒక కోర్స్ నేర్చుకున్నారు, ఈ కోర్సు వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండట్లేదు. ఇలాంటప్పుడు మనం ఆ కోర్సు నుంచో ఆ జాబ్ నుంచో బయటకు వచ్చేసి మన కెరీర్కి ఉపయోగపడట్లేదు, సో కెరీర్కి ఉపయోగపడట్లేదు కాబట్టి బయటకు వెళ్ళిపోదాం, ఇలా ఆలోచించరు. 5 years చేశాం కదా, ఇంకా కంటిన్యూ అయిపోదాం. సో 5 yearsలో నీకు పెద్ద రిజల్ట్ కనపడలా, 100% రిజల్ట్ రావాల్సింది ఒక 20% రిజల్ట్ వచ్చింది. ఇలా 20% రిజల్ట్స్ తోటి మీరు లైఫ్ని ఎలా నెట్టుకుంటూ వస్తూ ఉంటారు. చాలని జీతాలతోటి ఎలా అయితే నెట్టుకొస్తున్నామో దానికి కారణం ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ఇందులో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంది, ఇంకేం బయటికి పోతాంలే. ఇలాంటి కండిషన్లో స్ట్రక్ అయిపోయి మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించలేకపోతున్నాం. బాగా ఆలోచించాలి, ఆలోచించుకోవడానికి కష్టంగానే ఉంటుంది, కానీ బాగా ఆలోచించాలి. నా కెరీర్ గ్రోత్కి ఇది ఉపయోగపడుతుందా, నేను వెళ్తున్న ఫీల్డ్లో ఈ కంపెనీ నాకు ఉపయోగపడుతుందా, ఓకే నా స్కిల్స్ సరిపోతున్నాయా, లేదా నేను ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, నా కెరీర్ గ్రోత్ ఇంకెక్కడ బాగుంటుంది, ఏ ఫీల్డ్లో బాగుంటుంది అని ఎప్పుడైతే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటామో అప్పుడు ఇన్కమ్ సంపాదించగలుగుతాం. ఆ ఇన్కమ్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించగలుగుతాం. లేదంటే ఆ చాలని జీతాలతో అక్కడే స్ట్రక్ అయిపోతాం. సీక్రెట్ నెంబర్ 8, స్పెండింగ్, సేవింగ్ అండ్ ఇన్వెస్టింగ్. ఎవరైనా సరే సంపాదిస్తున్న డబ్బుని ఏం చేస్తాం? 3 పనులు చేస్తాం. 1 స్పెండింగ్, ఖర్చులు పెడతాం. 2ది సేవింగ్స్, సేవ్ చేస్తాం. 3ది ఇన్వెస్ట్మెంట్, 3 భాగాలు చేస్తాం. అంతే కదా. సో ఎవరైతే డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతారో, అంటే వాళ్ళు సంపాదించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతారో, లైఫ్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు, సేవింగ్ చేయలేరు, ఇంచుమించు అప్పుల్లోకి వెళ్ళిపోతారు. ఇది కరెక్ట్ కాదు. లేదు, సో ఓన్లీ ఎక్కువగా సేవింగ్ చేస్తున్నారు, స్పెండింగ్ తగ్గించేశారు, సేవింగ్సే చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేయట్లా. సేవింగ్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. సేవింగ్స్ అంటే మీ దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయి, ఈ ₹1,00,000 మీరు ఒక బీరువాలో పెట్టేశారు. ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే ఆ ₹1,00,000 వాల్యూ 40,000 ఉంటుంది. దీన్ని సేవింగ్ అంటాం. ఓకే, సో పూర్తిగా పిసినారుగా చేసేసుకొని మీరు ఆ డబ్బును బీరువాలో పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, డబ్బును దాచిపెట్టుకుంటూ వెళ్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత దాని వాల్యూ పడిపోతుంది, తగ్గిపోతుంది. సో ఇదే ₹1,00,000 ఓ మ్యూచువల్ ఫండ్లోనో, స్టాక్స్లోనో, లేకపోతే రియల్ ఎస్టేట్లోనో, గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారు. సో కాలానికి తగ్గట్టు దాని రేట్ అది పెరుగుతూ పోతుంది. ఈ ₹1,00,000 కాస్త 10 లక్షలు అవడానికి స్కోప్ ఉంది. దీన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో మనం సంపాదిస్తున్న దాంట్లో ఎవరైతే ఫైనాన్షియల్గా సక్సెస్ అయ్యారో వీళ్ళకి వస్తున్న దాంట్లో స్పెండింగ్ ఎంత చేయాలి, ఎంత సేవింగ్ ఉండాలి మన దగ్గర, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అనేది క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మీరు కూడా మీ ఫైనాన్షియల్కి సంబంధించి ఇప్పుడు మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, మీ సేవింగ్స్ ఎంత పెంచుకోవాలి, మీ స్పెండింగ్స్ ఎంత కంట్రోల్లో ఉంచుకోవాలి, మీ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్కి పిల్లల ఎడ్యుకేషన్కి ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, పిల్లల మ్యారేజ్కి ఎక్కడ సేవ్ చేస్తే బాగుంటుంది, రిటైర్మెంట్కి ఎందులో సేవ్ చేస్తే బాగుంటుంది. సో మీ ఒరిజినల్ సిచ్యువేషన్ తెలుసుకుంటే ఇది ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ తోటి ఒక డెసిషన్ తీసుకొని, ఒక ప్లానింగ్ తీసుకొని ముందుకెళ్తారు. సో మీరు ఇప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ ఎక్కడుంది, ఈ స్పెండింగ్, ఈ ఇన్వెస్ట్మెంట్, ఈ సేవింగ్ ఎలా చేసుకోవాలనుకుంటున్నారా? సో మంత్లో 2 సండేలు వర్క్షాప్, ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్ జరుగుతుంది. సో ఆ వర్క్షాప్కి రిజిస్టర్ చేసుకోండి. దీని ద్వారా మీరు ఫైనాన్షియల్ ఎక్కడున్నారని తెలుసుకోవడానికి స్కోప్ ఉంటుంది. లాస్ట్ సీక్రెట్, బై అసెట్స్. సో మన ఛానల్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ అసెట్స్ అంటే ఏంటి అని. ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ సాధించిన వాళ్ళ దగ్గర కారు ఉంటుంది, జాబ్ చేస్తూ ఈఎంఐలో కారు కొన్న వాళ్ళు ఉంటారు. ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ సాధించిన వాళ్ళు కారు కొనడానికి, జాబ్తో ఈఎంఐ ద్వారా కారు కొనే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించిన వాళ్ళు ఫారెన్ ట్రిప్కి ఖర్చుకి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతున్నారు. సో ఈ జాబ్లో ఏదైతే సాఫ్ట్వేర్ జాబులు లాంటి పెద్ద శాలరీస్లో వస్తున్న వాళ్ళు కూడా లోన్ తీసుకొని నో కాస్ట్ ఈఎంఐ కన్వర్ట్ చేసుకొని ఫారిన్ కంట్రీకి వెళ్ళొస్తున్నారు, టూర్కి వెళ్ళొస్తున్నారు. ఓకే,
బట్ వీళ్ళిద్దరికి తేడా ఏంటంటే, ఎవరైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించారో వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ వాళ్ళు సంపాదిస్తున్నప్పుడు కొన్ని అసెట్స్ క్రియేట్ చేసుకున్నారు. సో ఐదర్ రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, లేదా కమర్షియల్ కాంప్లెక్స్లో వాళ్ళ స్పేస్ కొనిచ్చి ఉండొచ్చు, స్టాక్స్ నుంచి డివిడెంట్ వస్తూ ఉండొచ్చు. ఇలా వాళ్ళకి ఎవ్రీ మంత్ రిటర్న్స్ వచ్చే ఒక అసెట్ క్రియేట్ చేసుకున్నారు. ఒక పక్క జాబ్ చేస్తున్నారు, జాబ్ చేస్తూనే ఆ లంసమ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకున్నారు. ఈ జాబ్ ఇన్కమ్ కాకుండా సపరేట్ ఇన్కమ్ వస్తుంది. ఈ సపరేట్ ఇన్కమ్ నుంచి వాళ్ళకి కావాల్సిన వెహికల్ కొంటున్నారు, ఆ సపరేట్ ఇన్కమ్ నుంచి వాళ్ళకి కావాల్సిన ఫారెన్ ట్రిప్కి వెళ్ళి వస్తున్నారు, ఈ సపరేట్ ఇన్కమ్ నుంచి వాళ్ళకి కావాల్సిన షాపింగ్లు చేయగలుగుతున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సో ఫస్ట్ వచ్చిన జీతాన్ని అసెట్ క్రియేట్ చేసుకోవడం కన్నా కూడా లోన్ తీసుకొని కారు కొంటున్నాం, లోన్ తీసుకొని ఫారెన్ ట్రిప్కి పోతున్నాం, లోన్లు తీసుకొని నో కాస్ట్ ఈఎంఐలు చాలా వస్తున్నాయిగా, లోన్లు తీసుకొని కావాల్సిన వస్తువులన్నీ కొంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజులు తీసుకున్నా మన జేబు నుంచే వాటికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వల్ల పరిస్థితి ఏంటి? సో వాళ్ళ జేబుకి వచ్చే శాలరీ అంతే వస్తుంది, మిగిలిన వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ నుంచి వచ్చేదాంతో పోతుంది. సో అందుకని ఫస్ట్ మనం సంపాదిస్తున్నప్పుడే అసెట్స్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అసెట్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు మీ లైఫ్లో కావాల్సిన ఎంజాయ్ని కనుక ప్లాన్ చేసుకోగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అసలు ఖర్చు పెట్టకుండా ఉండమని కాదు, మీ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకొని అది మీకు రిటర్న్స్ పర్ఫెక్ట్గా ఇస్తున్నప్పుడు త్వరగా లైఫ్ ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను మొత్తం 9 మనీ సీక్రెట్స్ గురించి చెప్పాను. ఈ సీక్రెట్స్ మీకు ఎలా అనిపించాయి, ఇందులో ఏది బాగా నచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గో సెల్ఫ్ మేడ్.